మార్నింగ్ 5:30 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు అల్కుద్ర వెళ్తున్నా. అల్కుద్ర ఎక్కడ అంటే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. అది కూడా జంగల్ మొత్తం. అయితే ఒక నీళ్ళ బాటలు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా. చలో, మన ఇండియాలో ఉన్నట్టుంది అంటే ఈ చెట్లు, ఈ వాతావరణం, వెదర్ అసలు డిఫరెంట్ ఉంది. అసలు ఏముంది రోడ్ పక్కకుండా చెట్లు. నాకైతే ఇంటికాడ వెళ్ళినట్టే ఉంది మొత్తం. అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం జంగల్ వచ్చేసినాం. దువ్వవసరం కదా, మొత్తం దొల్లుతుంది. మన ఊళ్ళలో ఉన్నాయి కనుకుంటే అర్థం ఉంది రోడ్డు, కానీ లొకేషన్ మాత్రం అదృశ్యం. లోపలికి బండి వెళ్తూనే ఉంది కానీ ఇంకా లేక్ అస్సలు లేదు. ఈ రంబాల బండి కొడుతూనే ఉంది ఇంకా లోపలికి. నేను ఇంకెంత దూరం పోవాలా? బోర్డు పెట్టింది కదా. ఇక్కడ నుంచి స్టార్ట్. నైట్ వచ్చిన వాళ్ళు మొత్తం క్యాంపింగ్ చేసుకొని మంచిగా సెటిల్ అయిపోయారు. అంటే మంచి మంచి లొకేషన్ పట్టేసుకుని క్యాంపింగ్ చేసుకోరు. నేను వచ్చినందుకు అయితే సన్ రైజ్ మంచి లొకేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి సన్ రైజ్ వీడియో తీసిన కొంచెం. అయితే మనం వచ్చేసాం. ఇదే లవ్ లేక్. ఫైనల్లీ వి కేమ్. ఈ పార్కింగ్కు సంబంధించింది. ఇక్కడ నుంచి మొత్తం పార్కింగ్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మీకు వెహికల్ కనిపిస్తున్నాయి కదా. ఈ రంబానే మొత్తం మట్టిలోనే రోడ్డు ఉంది. అయితే వెళ్ళేటప్పుడు ఫ్లామింగో లేక్ కూడా మనం విజిట్ చేసుకొని వెళ్దాం. లొకేషన్ మాత్రం అదేనండి. కుద్ర లవ్ లేక్స్ దగ్గరికి వీడియో వాళ్ళు వస్తుందని మైక్ చూస్తున్నారు. కొత్త మైక్ చూస్తున్నారు. లవ్ కేఫ్ చాయ్ అండ్ బ్రెడ్స్ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇది ఎంట్రన్స్. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. అయితే ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది. లవ్ లేక్స్ గేట్స్ మన గురించి ఓపెన్ చేసి పెట్టారు. లేక్ ఏమో కానీ జంగల్లోకి ఎంటర్ అయినట్టు ఉంది చూస్తుంటే చెట్లని. నేను లోపలికి వచ్చేసాను. అది గేట్ నా వెనకాల. ఇక్కడ అందరూ గుడారాలు వేసుకుని ఉన్నారు. నైట్ వచ్చిన వాళ్ళు, మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు మొత్తం గుడారాలు వేసుకున్నారు. ఇక్కడ ఎక్కువగా ఫిషెస్ కనిపిస్తాయి కానీ మనకు 2-3 కనిపించినాయి. ఇప్పుడు మీరు వస్తున్నారు, ముందు చూద్దాం ఇంకా కనిపిస్తాయేమో. ఇక్కడ లవ్ సింబల్ అండ్ లొకేషన్ చూడండి నా వెనకాల ఎలా ఉందో. పక్షుల సౌండ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి తెలుసా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అసలు మస్తు అనిపిస్తుంది. ఇవేం పక్షులో మీకు తెలిస్తే చెప్పుర్రి. ఇక్కడేమో రాశారు మాక్సిమం 5% ఓన్లీ. ఒక్కరినే ఉన్న 5గురితో సమానం. ఈడ చేపలు మాత్రం కొన్ని మాత్రమే బయటకు వచ్చినాయి. ఎందుకంటే అవి ఇంకా నిద్ర లేవలేవేమో. మళ్ళీ షోకే చేపలు, అది తినే చేపలు అయితే పట్టి బ్యాలేసుకుని మొప్పు పెద్దగా చూడండి. మొత్తం ఇక్కడ డిజైన్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు. ఇక్కడ చూపిస్తాను మీకు. కనిపిస్తుంది కదా. ఇక్కడ సైడ్ ఏదో ఉంది, దగ్గరికి వెళ్తే ఏర్పడుతుంది, తెలియదు మనకు. అది చూద్దాం. అచ్చా, ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తున్నాయి. చలో, మనం ఎప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి దాటాలి. చూద్దాం ఎలా వెళ్దామా. చెప్పులు చేతిలో పట్టుకొని నటుపేరా. లోతేం లేదు, అంతేం లోతేం లేదు. ఎండ ఎదురంగా అవుతుంది. ఇళ్లలో క్రాస్ చేయడానికి రోడ్ వేసారు కానీ అటుపక్క లోతు ఉంది.
నీలివానలో వాన పడవలో. ఓకే, విజయవంతంగా అక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ చేసేసినాం మనం. ఇక్కడ వచ్చేసి మొత్తం గుడారాలు వేసుకున్నారు. వేరే పక్క వెళ్తే యానిమల్ కనిపిస్తాయని చెప్పేసి ముందుకెళ్ళి బండి ఆపిన. నా బండి ఇక్కడ దిగబడ్డది. పాపం తను హెల్ప్ చేసిండు. హెల్ప్ చేయడంతో నేను బండి తీసేసిన అక్కడ నుంచి. రమ్మనే కానీ చూసుకొని నడుపుతున్నా. ఇప్పుడు మట్టిలోకి పోయింది బండి, మట్టిలోకి పోయింది. ఇప్పుడు వెళ్ళేందుకు 10 నిమిషాలు పట్టింది నాకు. తన మున్సిపాలిటీ అతను ఒక వర్క్ చేసేట ఆయన హెల్ప్ చేసిండు. కానీ బండి వెళ్ళి లాస్ట్కి వస్తే బయటకు తీసేసినాం. ప్రశాంతమైన వాతావరణం. చాలామంది క్యాంపింగ్ చేసుకొని ఉన్నారు. అంటే నైట్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నైట్ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది మరి కొంగల బాతుల అనేది నాకైతే అర్థమవుతలేదు. మీకు తెలిసి చెప్పండి. ఆ కాళ్ళు వస్తారా ఆ నీళ్ళల్లో లోపలికి పోతున్నాయి కానీ ఇంకా మునుగుతలేవు. అంటే కాళ్ళు అంత పొడుగు ఉన్నాయి దాన్ని. మళ్ళీ బయట ఉన్నసేపు కొంగలా కనిపిస్తున్నాయి. ఆ నీళ్ళలోకి వెళ్ళే లోపల బాతులా కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నా చూడు, అవి మాత్రం ఖచ్చితంగా బాతులు అని చెప్తాను నేను. ఇప్పుడు వస్తున్నారు. దీన్ని ఫ్లామింగో లేక్ అంటారు. ఇది లవ్లెక్కి వెళ్ళే ముందు ఉంటుంది. అడ్డాడే ఏం ముగుతున్నాయి ఆ పక్షులు. అంతా చూసేసినాం. టైం మాలాస్ అవుతుంది, వెళ్తా అనుకుంటున్నా. వస్తుంటే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది కానీ పోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.